హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. కాక్రోచ్ల నాయకుడు, బొద్దింకల నాయకుడు అభిజిత్ దీప్కే ఇండియాకు వచ్చేస్తున్నాడు. వచ్చేయడమే కాదు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఓ చాలా పెద్ద ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నాడు. అతని పిలుపుతోటి పరీక్షల పారదర్శకత, నీట్ వివాదాలు, ఎస్ఎస్సి అభ్యర్థుల ఆందోళనలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అనేక అంశాలు మరొక్కసారి జంతర్ మంతర్ వేదికగా ఒక చర్చకు రాబోతున్నాయి. ఇది కేవలం ఒక నిరసన మాత్రమేనా, లేక భారత పరీక్షల నిర్వహణ వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక అసంతృప్తికి ప్రతీకన? ఇది ఇవాళ చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేత కావటం లేదు. జంతర్ మంతర్ అనేది కేవలం ఒక ప్రదేశం అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు. అది భారత ప్రజాస్వామ్యంలో నిరసన స్వరాలకు ఒక గుర్తు. నేను వ్యక్తిగతంగా కూడా జంతర్ మంతర్లో కొన్ని నిరసన ప్రదర్శనలు పాల్గొన్నవాడిని. రైతుల నుంచి విద్యార్థుల వరకు అనేక ఉద్యమాలు ఇక్కడి నుండే జాతీయ చర్చగా మారాయి. ఇప్పుడు పరీక్షల వ్యవస్థ మీద ప్రశ్నలతోటి విద్యార్థులు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. అభిజిత్ దీప్కే నిరసన కూడా అదే నేపథ్యంలో వస్తుంది. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏమిటంటే, పరీక్ష రాసిన విద్యార్థులు తమ శ్రమ ఫలితం న్యాయంగా వస్తున్నది అనే నమ్మకంతో ఉంటున్నారా? దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించడం ఏలిని వారికి ఎలాగో సాధ్యం కావడం లేదు. కనీసం పరీక్షలనైనా సజావుగా నిర్వహించగలుగుతున్నారా? చాలా పెద్ద ప్రశ్న ఇది. నువ్వు ఉద్యోగం ఇవ్వలేవు, కనీసం పరీక్షలు నిర్వహించగలగాలి కదా. వరుసగా లీకులు, పరీక్షలు వెనుక పరీక్ష లీకులు, లేదా ఇంకో అవకతవకలు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ఎంత ముఖ్యమో విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఈ ఘటన దాన్ని గుర్తు చేస్తుంది. గత కొన్నేళ్లుగా నీట్ పరీక్షల నిర్వహణను అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. పరీక్షా పత్రాల లీకేజ్ ఆరోపణలు, గ్రేస్ మార్కుల వివాదం, పరీక్ష నిర్వహణ తీరుపై విమర్శలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే పరీక్షల విషయంలో పారదర్శకత అనేది చాలా కీలకం. జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బి డన్, బట్ మస్ట్ ఆల్సో బి సీన్ టు బి డన్. న్యాయం జరిగితేనే కాదు, న్యాయం జరుగుతున్నది అని నమ్మించేటట్లుగా కూడా ఉండాలి. ఈ న్యాయసూత్రం పరీక్షలు కూడా వర్తిస్తుంది. విద్యార్థి నమ్మకాన్ని కాపాడటం ఏ సంస్థకైనా, ఏ ప్రభుత్వానికైనా అత్యంత ప్రధానమైన బాధ్యత. ఎస్ఎస్సి, యూజీ వంటి నియామక పరీక్షల విషయంలో కూడా అభ్యర్థులు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ఆలస్యం, ఖాళీల భర్తీ వగైరా ప్రక్రియలపై అభ్యర్థులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ మాట ఎవరైనా అడిగితే వాళ్ళ మీద 100 నిందలు వేస్తున్నారు. మన దేశంలో అన్నిటికైనా సులభమైన నింద ఏంటంటే పాకిస్తానీ అంటాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాడు పాకిస్తానీ. ఎవరైనా పరీక్ష విధానాన్ని తప్పుపడితే వాడు ఇంకేదో ఖలిస్తానీ, లేదా ఇంకోటి.
ఇలా నిందలు వేయడమే తప్ప జరిగింది ఏమిటి, తప్పు ఎక్కడ జరిగింది, ఎందుకు తప్పు జరిగింది, తప్పు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పద్ధతే లేదు. ఉద్యోగాల కోసం సంవత్సరాల తరబడి సిద్ధమవుతున్న యువతకు ప్రతి పరీక్ష ఒక అవకాశం మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే మలుపు కూడా. అందుకే అలాంటి పరీక్షల్లో పారదర్శకత ఉండాలి, సమయపాలన ఉండాలి, బాధ్యతాయుత పరిపాలన వంటి అంశాలు తప్పనిసరిగా పాటించాలి. యువత సంధిస్తున్న ప్రశ్నలు కేవలం ఉద్యోగాల గురించి కాదు, వ్యవస్థ మీద నమ్మకం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. యువతను సమాధానపరిచేటువంటి స్తోమత పాలకులకు ఉందా ఇవాళ? విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పలుమార్లు పరీక్షల నిర్వహణ, యువత నిరుద్యోగం, పరీక్షా వ్యవస్థల మీద పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన చేసే విమర్శలతోటి, ఆయన చేసే ఆరోపణలతోటి ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిన అవసరమే లేదు. కానీ ఆయన లేవనెత్తిన అంశాలు తీసివేయదగ్గవి ఏమీ కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం జవాబుదారీగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రతిపక్షం ప్రశ్నించాలి. ఈ రెండు చాలా అవసరం. అధికార పక్షం జవాబుదారీగా ఉండాలి, ప్రతిపక్షం ప్రశ్నల్ని లేవనెత్తుతూ ఉండాలి. ఇప్పుడు చర్చ అసలు వ్యక్తుల మీద కాదు, వ్యవస్థని ఎలా మెరుగుపరుద్దాము, మరింత ఆదర్శవంతంగా ఎలా మారుద్దాం అనేది వాళ్ళ చర్చ. అలాంటి చర్చకు పాల్గొని సిద్ధపడుతున్నారా, లేక ప్రశ్నించే విపక్షాల మీదే ఏవో నిందలేసి తప్పించుకుంటున్నారా? రెండోదే జరుగుతుంది ఇప్పుడు. ఖాన్ సర్గా బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఎడ్యుకేటర్ ఫైజల్ ఖాన్, టీవీ యాంకర్ అంజనా ఓం కశ్యప్ల మధ్య ఇటీవల జరిగినటువంటి ఒక టీవీ డిబేట్ పెద్ద వివాదంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు, యూట్యూబ్ ట్యూటర్ల మధ్య సాగుతున్నటువంటి పోటీ వీరి చర్చల్లో ప్రతిధ్వనించింది. ఒక దశలో యాంకర్ అంజన యూట్యూబ్ ట్యూటర్లను దమ్మిడికి పనికి రాని వాళ్ళు అని అనేసింది. అనడం అది వివాదంగా మారింది. దో కౌడికి లోగ్ అనేసింది. దీనిని కొందరు ఆమె కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల పక్షాన్ని మాట్లాడుతున్నది అని ఆరోపించారు. మరికొందరు మీడియా బాధ్యత మీద చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వివాదం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసింది. ఇవాళ సమాచారం అనేది కేవలం టీవీ స్టూడియోల్లో పుట్టడం లేదు. సోషల్ మీడియాలు, ప్రత్యామ్నాయ వేదికలు కూడా చాలా వచ్చేసింది. ఇవాళ వాటిల్లో ప్రజల అభిప్రాయం చాలా బలంగా వ్యక్తమవుతుంది. ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు. ఇలాంటి చర్చల వల్ల విద్యార్థుల సమస్యలకు ఎంత మేరకు పరిష్కారం దొరుకుతున్నది అనేది చాలా ముఖ్యం. ఏ పరీక్షా వ్యవస్థకైనా అతిపెద్ద మూలధనం ప్రజల విశ్వాసం. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దాన్ని మళ్ళా పునరుద్ధరించడం చాలా కష్టం. సామాజిక శాస్త్రవేత్త మ్యాక్స్ వెబర్ చెప్పినట్టుగా సంస్థల చట్టబద్ధత ప్రజల నమ్మకం మీద, అంగీకారం మీద, సమ్మతి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. పరీక్షా సంస్థలు సాంకేతికంగా బలంగా ఉండడమే కాదు, పారదర్శకంగానూ ఉండాలి. ప్రతి వివాదం తర్వాత ఎవరిని శిక్షించారు అనే ప్రశ్న కంటే ఇలాంటి సమస్య మళ్ళీ మళ్ళీ రాకుండా ఏం చేశారు అనే ప్రశ్నే మరింత ముఖ్యమైనది. ఏవో తూతు మంత్రంగా కొంత విచారణ జరుపుతారు, ఒకరిద్దరు దోషులు అంటారు, వ్యవస్థ మటు కరెక్ట్గానే ఉంది, ఒకరిద్దరు అందులో తప్పు చేశారు అంటారు. వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడే అందులో వ్యక్తులు తప్పు చేస్తారు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒప్పుకో.
పరీక్షల అంశం ఏ ఒక్క పార్టీకి చెందినది కాదు. అధికారంలో ఎవరున్నా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. నేడు అధికారంలో ఉన్నవారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు, కానీ విద్యార్థి మాత్రం అదే విద్యార్థి. అందుకే ఈ సమస్యను ఎన్నికల రాజకీయాల కంటే పెద్ద కోణంలో చూడాలి, ఆ పైన చూడాలి. అబౌవ్ దట్ నాణ్యమైన విద్య, న్యాయమైన పరీక్ష, సమాన అవకాశాలు, ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య ఆదర్శాలు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వీటిని పాటించి తీరాలి. విద్యార్థులు అసాధ్యమైన డిమాండ్ ఏమీ కోరడం లేదు. పరీక్షా పత్రాల భద్రత, పారదర్శక మూల్యాంకనం, సమయానికి ఫలితాలు వెల్లడి, బాధ్యులపై చర్యలు, ఇవే కదా వాడు కోరుతున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యను సామాజిక మార్పుకు ఆయుధంగా చెప్పి ఉన్నాడు. అది నిజం కూడా. సమాజంలో వెనుకబడిన వాళ్ళు ముందున్నటి వాళ్ళతో కలుసుకోవడానికో, వాళ్ళకి దగ్గర కావడానికో, ఆ స్థాయికి చేరుకోవడానికో విద్య చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధం మీద ప్రజల నమ్మకం దెబ్బతింటే సమాజం మొత్తం నష్టపోతుంది. అందుకే పరీక్షా వ్యవస్థపై చర్చ కేవలం విద్యార్థుల సమస్య కాదు, అది సమాజ సమస్య, దేశ భవిష్యత్తు సమస్య. సిజేపీ పార్టీ నాయకుడు అభిజిత్ దిప్కే ఇండియా రావచ్చు, రాకపోవచ్చు కూడా. వచ్చిన జంతర్ మంతర్లు మీటింగ్ జరపనీయకపోవచ్చు. ఇది చాలా ఇఫ్లు బట్లు ఉన్నాయి. ఆయన వస్తాడా? వస్తే మీటింగ్ జరగనిస్తారా? జంతర్ మంతర్కు చేరుకొని ఇస్తారా? అక్కడ వచ్చిన వాళ్ళని అలాగే ఉంచుతారా? అరెస్ట్ చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఏమవుతుందో రేపు చూద్దాం. పరీక్షల్ని సమర్థంగా నిర్వహించలేక విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి ప్రభుత్వాలను ఎక్కడో ఒక చోట నిండేయాలా, అక్కర్లేదా? ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కింద కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డానీ తెలుగు టీవీ, ఇది ప్రపంచ ప్రజల టీవీ.